అండి అందరికీ మనకి టెన్సెస్ యొక్క స్ట్రక్చర్ తెలిస్తే టెన్సెస్ చేసే విధంగా మనకి ఈ చిన్న స్ట్రక్చర్ అనేటటువంటిది మీరు నేర్చుకుని వెళ్ళినట్లయితే టెన్సెస్ మీరు చాలా ఈజీగా చేయగలిగేటట్లుగా ఉంటుందన్నమాట. ఈ పక్కన స్ట్రక్చర్ పెట్టుకొని మనం ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఒకసారి చేద్దాం. ఇక్కడ చూస్ ద సెంటెన్స్ ఇన్ ద ప్రెజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మీకు ఇక్కడ స్ట్రక్చర్ని చెప్తాను చూడండి. ఈ పాస్ట్ టెన్స్ అనేటటువంటిది ఉంది కదా, ఈ ఫస్ట్ది సింపుల్ పాస్ట్, నెక్స్ట్ది పాస్ట్ కంటిన్యూస్, నెక్స్ట్ది పెర్ఫెక్ట్ పాస్ట్ పెర్ఫెక్ట్, నెక్స్ట్ది పాస్ట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. కంటిన్యూస్ అంటే ఇంగ్ ఫామ్ అనేటటువంటిది ఉంటుంది. కంటిన్యూస్ అంటే ఇంగ్ ఫామ్ అనేటటువంటిది ఉంటుంది. ఫస్ట్ది సింపుల్ ఫాస్ట్, నెక్స్ట్ది కంటిన్యూస్, థర్డ్ది పెర్ఫెక్ట్, ఫోర్త్ది పెర్ఫెక్ట్ కంటిన్యూస్. పెర్ఫెక్ట్ అనగానే మనకి హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ అట్లాంటివి వస్తాయి. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఉంటూ ఇంగ్ ఫామ్ వస్తే పెర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ఇట్లా ఫస్ట్ది అనేటటువంటిది మనకి సింపుల్ అయితే, సెకండ్ది కంటిన్యూస్, థర్డ్ది పెర్ఫెక్ట్, ఫోర్త్ది పెర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇట్లా మనకి 3కి సంబంధించినవి కూడా మనం పెట్టుకున్నాం పక్కన. ఇప్పుడు మనకు కావాల్సిందేంటి, ప్రెజెంట్లో పెర్ఫెక్ట్ కంటిన్యూస్ కావాలి. ప్రెజెంట్లో పెర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే మనకి ఏమొస్తుంది, ఇక్కడ ప్రెజెంట్లో పెర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఈ స్ట్రక్చర్ కదా మనకు వస్తుంది. ఇందులో మనకి లాస్ట్ది కదా వస్తుంది. సో లాస్ట్ది ప్రెజెంట్లో పెర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఇది ఉంటుంది. అంటే హ్యావ్ బీను ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ రావాలి మనకి. ఇందులో ఇంగ్ ఫామ్ చూడండి, మనకి కంటిన్యూస్ అనగానే మనకి ఏం రావాలి, ఇంగ్ ఫామ్ అనేటటువంటిది రావాలి. ఇందులో మనకి ఇంగ్ ఎక్కడైనా వచ్చిందా, నో. నెక్స్ట్ మనకి ఈ లాస్ట్ దానికి కూడా ఇంగ్ ఫామ్ రాలేదు. సో ఈ రెండు కూడా ఎలిమినేట్ చేసేస్తాం ముందే మనం ఎలిమినేట్ చేసుకుంటాం. ఎలిమినేట్ చేసుకొని నెక్స్ట్ మనకి ఉన్న 2 ఆప్షన్స్ నుంచి చూసుకుంటే హ్యావ్ బీను ప్లస్ ఇంగ్ ఫామ్ అనేటటువంటి మనకి పెర్ఫెక్ట్ అన్నారు కదా, హ్యావ్ హ్యాజులు కదా మనకు రావాలి. పెర్ఫెక్ట్ అనగానే హ్యావ్ హ్యాజులు అలాంటివి రావాలి. సో మనకి ఇక్కడ సెకండ్ దాంట్లో హ్యావ్ హ్యాజ్ అట్లాంటివి ఏమీ లేవు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ దాన్ని చూస్తే చూస్ ద హెల్పింగ్ వర్బ్ యూజ్డ్ ఇన్ ద ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు మనం ఫ్యూచర్కి సంబంధించి కంటిన్యూస్ టెన్స్ ఒకసారి చూద్దాం. ఫ్యూచర్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఇదే కదా. ఇందులో మనకి కంటిన్యూస్ టెన్స్ అంటే సెకండ్ది, ఫస్ట్ది సింపుల్ ఫ్యూచర్ అయితే సెకండ్ ఇది కంటిన్యూస్. మనకి కంటిన్యూస్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి, ఇంగ్ ఫామ్ అనేటటువంటిది గుర్తుకు రావాలి. కానీ ఫ్యూచర్లో మనకి ఇంగ్ ఫామ్తో పాటు విల్ బీ అనేటటువంటిది మనకి వస్తుంది. విల్ బీ అనేది వస్తుంది. నెక్స్ట్ పెర్ఫెక్ట్కి వచ్చేసరికి విల్ హ్యావ్ వస్తుంది. పెర్ఫెక్ట్ కంటిన్యూస్కి వచ్చేసరికి హ్యావ్ బీన్ అనేటటువంటిది వస్తుంది. సో మనకి విల్ బీ అనేటటువంటిది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో వస్తుంది కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చూస్ ద సెంటెన్స్ దట్ ఈజ్ నాట్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ప్రెజెంట్ టెన్స్. అంటే క్రిందిది ప్రెజెంట్ టెన్స్ యొక్క ఎగ్జాంపుల్ కాదు అన్నారు. సో మనకి ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ తెలుసు కదా, ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి అనేది తెలుసు. సో ఈ స్ట్రక్చర్కి సంబంధించి ఫస్ట్ది V1 కానీ V1S కానీ, సబ్జెక్ట్ తర్వాత V1 కానీ V1S కానీ వచ్చింది. సో మనకి ఫస్ట్ది ప్రెజెంట్ టెన్సే. నెక్స్ట్ విల్ బీ అనేటటువంటిది వచ్చింది. విల్ బీ అనేది మనకి ఎక్కడ వస్తుంది, విల్ బీ అనేది ఫ్యూచర్ టెన్స్లో వస్తుంది. విల్ అనగానే మనకి ఫ్యూచర్ టెన్స్లో వస్తుంది. కానీ ఇది మనకి సింపుల్ ప్రెజెంట్ చెందుతుందా, చెందదు. సో ఐ యామ్ ఈటింగ్, చూడండి యామ్ ఈజ్ ఆర్ వస్తూ ఇంగ్ ఫామ్ అని రావడం అనేది ప్రెజెంట్ టెన్సే అవుతుంది. నెక్స్ట్ దే హ్యావ్ బీను అనేటటువంటిది వచ్చి నెక్స్ట్ V1 ఇంగ్ ఫామ్, స్టడీ ప్లస్ ఇంగ్ ఫామ్ అనేది వచ్చింది. సో మనకి ఆప్షన్ 2 అనేది సరికాదు. నెక్స్ట్ వన్ చూస్తే బై ద టైమ్ వీ అరైవ్డ్ దే డాష్ ఈట్ డిన్నర్. చూస్ ద కరెక్ట్ వర్బ్ ఫామ్ ఫర్ ద పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్లో మనకి ఏమొస్తుంది, పాస్ట్లో వచ్చి పెర్ఫెక్ట్లో వచ్చినప్పుడు హ్యాడ్ ప్లస్ V3 రావాలి. హ్యాడ్ ప్లస్ V3 అనేది రావాలి. సో ఇక్కడ మనకి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. హ్యాడ్ ప్లస్ V3 కదా రావాలి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం.
చూడండి మనకి ఈ టెన్సెస్ నుండి ప్రతి పేపర్‌లో కూడా 3 బిట్స్ ఉన్నాయి. ఒకటి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తున్నారు. ఇంకోటి ఇలా ఇస్తున్నారనమాట. నెక్స్ట్ ప్రెజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్‌కి సంబంధించి బిట్ అడిగారు. సో, ప్రెజెంట్ టెన్స్‌లో మనకి పెర్ఫెక్ట్ అనేది ఏమవుతుంది? థర్డ్ అవుతుంది. సో, హ్యావ్, హ్యాజ్ వస్తూ V3 రావాలి. ఇక్కడ మనకి ఇది V3 అంటే వర్బ్ యొక్క మూడవ రూపం. ఇక్కడ రీడింగ్ అన్నారు. ఇంగ్ ఫామ్ వచ్చింది కాబట్టి ఇది మనకి కంటిన్యూస్ అవుతుంది. సో, పెర్ఫెక్ట్ అయితే కాదు. ఫినిష్డ్ V3. నెక్స్ట్ విల్ అనేటటువంటిది వచ్చింది. ఇది ఫ్యూచర్ టెన్స్ కాబట్టి ఇది కూడా కాదు. సో, ఇక్కడ కూడా ఇంగ్ ఫామ్ వచ్చింది కాబట్టి ఇది కూడా కాదు. సో, సింపుల్‌గా ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్, చూస్ ద ఆక్సిలరీ వర్బ్ యూజ్డ్ ఇన్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫర్ ద థర్డ్ పర్సన్ సింగులర్ ఫామ్. థర్డ్ పర్సన్ యొక్క సింగులర్ ఫామ్‌కి మనం యూజ్ చేసేటటువంటి వర్బ్ ఫామ్ ఏంటి? అంటే ఇక్కడ ఆక్సిలరీ వర్బ్ అనేది మనం ఏది యూజ్ చేస్తాం? సింపుల్ ప్రెజెంట్‌లో. సింపుల్ ప్రెజెంట్‌కి వచ్చేసరికి చెప్తాను చూడండి. ఇది ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చరు. సింపుల్ ప్రెజెంట్‌కి వచ్చేసరికి మనకి మనం డూ అనేటటువంటిది యూజ్ చేస్తాం. డూ ప్లస్ V1 అనేటటువంటిది. V1 కదా మనకి యూజ్ చేసేది. సో, డూ ప్లస్ V1 అనేటటువంటిది యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ బిట్ చూద్దాం. చూడండి ఇక్కడ చూస్ ద సెంటెన్స్ ఇన్ ద సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ మనకి ఎట్లా ఉంటుంది? ఫ్యూచర్ టెన్స్. ఇందులో సింపుల్ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది? విల్లు, షెల్లు, వుడ్డు, కెన్ను, కుడ్డు ఇట్లాంటివి వచ్చి V1 అనేటటువంటిది రావాలి. ఇక్కడ చాలా ఈజీగా మనకుంది. ఇక్కడ చాలా ఈజీగా విల్ అనేటటువంటిది మనకి ఒక్క దగ్గరే మెన్షన్ చేశారు. నెక్స్ట్ V1 అనేటటువంటిది కూడా పక్కనే ఉంది. సో, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకి ఈ స్ట్రక్చర్ అనేటటువంటిది తెలిస్తే ప్రతిదీ ఫ్యూచర్ అనగానే విల్లు, షల్లు, కెన్ను, కుడ్డు అట్లాంటివి మనకి కనిపించాలి. సో, అలాంటిది ఎక్కడుంది? మనకి 3 దగ్గర మాత్రమే ఉంది. నెక్స్ట్ వన్ చూస్తే ఐడెంటిఫై ద స్ట్రక్చర్ ఆఫ్ ద పాస్ట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్. చూడండి కంటిన్యూస్ అనగానే మనకి ఏం రావాలి? ఇంగ్ అనేటటువంటిది రావాలి కదా. ఎలిమినేషన్ మెథడ్లో చూస్తే మనకి ఇంగ్ అనేటటువంటిది ఇక్కడ లేదు, 3లో లేదు కాబట్టి 3 కాదు. నెక్స్ట్ పెర్ఫెక్ట్ అనగానే మనకి ఏం రావాలి? హ్యాజు, హ్యాడు అట్లాంటివి రావాలి. సో, మనకి ఫస్ట్ ఆప్షన్లో కూడా మనకి హ్యావ్, హ్యాజ్ అట్లాంటివి ఏమీ కనిపించలేదు. నెక్స్ట్ పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్లో మనకి ఏం వస్తుందంటే హ్యాడ్ అనేటటువంటిది వస్తుందన్నమాట. పాస్ట్ పెర్ఫెక్ట్కి వచ్చేసరికి మనకి హ్యాడ్ ప్లస్ V3. పాస్ట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్కి వచ్చేసరికి మనకి హ్యాడ్ వచ్చి బీన్ అనేటటువంటిది రావాలన్నమాట. బీన్ అనేటటువంటిది హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ వెబ్ ప్లస్ ఇంగ్. సో, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూస్తే చూస్ ద సెంటెన్స్ దట్ ఈజ్ ఇన్ ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. చూడండి ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉండేటటువంటి సెంటెన్స్ ఏంటి? పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలంటే మనకి ఏముండాలి? V2 అనేటటువంటిది ఉండాలి. V2 లేదా అంటే ఇవన్నీ కూడా పాస్ట్ పర్ఫెక్ట్కి చెందుతాయి. పాస్ట్ పర్ఫెక్ట్ కదా, పాస్ట్ టెన్స్ అనుకున్నా, సారీ ఫర్ దట్. పాస్ట్ పర్ఫెక్ట్ అనగానే మనకి హ్యాడ్ ప్లస్ V3 వస్తూ V2 అనేటటువంటిది ఉండాలన్నమాట. అయితే ఇందులో మనకి చూడండి మనకి ఎలిమినేషన్ మెథడ్లో చూసుకున్నట్లయితే విల్ అనేటటువంటిది ఉంది కాబట్టి ఇది మనకి ఫ్యూచర్కి చెందుతుంది. సో, పాస్ట్ అయితే కాదు. నెక్స్ట్ యామ్, ఈజ్, ఆర్లు అనేటటువంటివి మనకి పాస్ట్ టెన్స్లో రావు, ప్రెజెంట్ టెన్స్లో వస్తుంది కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇది ఇంగ్ ఫామ్ అనేటటువంటిది ఉంది కాబట్టి ఇది కంటిన్యూస్ టెన్స్లో ఉంటుంది కాబట్టి ఇది కూడా కాదు. సో, మనకి ఇక్కడికి వచ్చేసరికి ఆప్షన్ ఇది చూడండి హ్యాడ్ ప్లస్ V3 అనేటటువంటిది ఇక్కడ కనిపించింది మనకి. నెక్స్ట్ హ్యాడ్ ప్లస్ V3 అనేటటువంటిది కనిపించింది కాబట్టి ఇది మనకి పాస్ట్ పర్ఫెక్ట్కి చెందుతుంది అనమాట. నెక్స్ట్ వన్ ఐడెంటిఫై ద కరెక్ట్ స్ట్రక్చర్ ఫర్ ఏ క్వశ్చన్ ఇన్ ద సింపుల్ ఫ్యూచర్. సింపుల్ ఫ్యూచర్లో మనకి ఏమొస్తుంది? ఓన్లీ విల్ అనేటటువంటిది వస్తుంది. విల్ నెక్స్ట్ సబ్జెక్ట్ అనేటటువంటిది ఉంటుంది అనమాట. విల్ ప్లస్ చూడండి దీని యొక్క సింపుల్ ఫ్యూచర్ విల్ ప్లస్ V1, విల్ ప్లస్ V1 అనేటటువంటిది రావాలి.
సో మనకి విల్ అనేటటువంటిది వచ్చింది ఇక్కడ ఆప్షన్ 4 మాత్రమే. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ బిట్స్ మనం చూస్తే ఐడెంటిఫై ద సెంటెన్స్ ఇన్ ద ప్రెజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్లో పెర్ఫెక్ట్ టెన్స్ చూడండి. ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ చూస్తే ప్రెజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్లో చూడండి. పెర్ఫెక్ట్ అనగానే మనకి ఏం రావాలి? హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ అట్లాంటివి కదా రావాలి. పెర్ఫెక్ట్ అనగానే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ అట్లాంటివి కనిపించాలి. సో మనకి ఇక్కడ విల్ అనేటటువంటిది ఉంది కాబట్టి ఇది ఫ్యూచర్కి చెందుతుంది. ఇదైతే కాదు. నెక్స్ట్కి వచ్చేసరికి వజ్ అనేటటువంటిది కనిపించింది. ఇది మనకి ఫాస్ట్ టెన్స్ని సూచిస్తుంది కాబట్టి పాస్ట్ టెన్స్ని సూచిస్తుంది కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ హ్యాజ్. సో పెర్ఫెక్ట్ టెన్స్లో మనకి రావాల్సినవి ఏంటి? హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ అంటే అలాంటివే కదా రావాలి. సో మనకి ఇక్కడ డైరెక్ట్గా హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ అనేటటువంటివి డైరెక్ట్గా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ మనకి అంటే హ్యాడ్ అనేటటువంటిది పాస్ట్ టెన్స్కి వస్తుంది. హ్యావ్, హ్యాజ్ అనేవి మనకి ఇక్కడ ప్రెజెంట్ పెర్ఫెక్ట్కి వస్తుంది అనమాట. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూస్తే ఐడెంటిఫై ద నెగిటివ్ ఫార్మ్ ఆఫ్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ యొక్క నెగిటివ్ ఫార్మ్ ఏంటి? సింపుల్ ప్రెజెంట్లో మనకి హ్యాడ్ అట్లాంటివి ఏమీ రావు. విల్ అనేటటువంటిది రాదు. చూడండి, విల్ వచ్చిందంటే ఇది ఫ్యూచర్ టెన్స్లో మనకి ప్రెజెంట్ టెన్స్ అయితే కాదు కదా ఇది. సో ఫ్యూచర్ టెన్స్ కాబట్టి ఇది కూడా ఆప్షన్ ఏ అనేది కాదు. ఇక్కడ హ్యావ్, హ్యాడ్ వచ్చింది కాబట్టి ఇది హ్యాడ్ అనేటటువంటిది వచ్చింది. హ్యాడ్ ఎక్కడ యూజ్ చేస్తాం? పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం. సో ఇది కూడా మనకి కాదు. నెక్స్ట్ వజ్ అనేటటువంటిది కూడా మనం పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం కాబట్టి ఇది కూడా కాదు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. డస్ నాట్ లేదా డూ నాట్, డస్ అనేటటువంటివి మనకి ప్రెజెంట్ టెన్స్లోనే వస్తాయన్నమాట నెగిటివ్ స్ట్రక్చర్లో. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూస్ ద సెంటెన్స్ ఇన్ ద ఫ్యూచర్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. చూడండి, ఫ్యూచర్ అంటే విల్లు, షల్లు, కెన్, కుడ్ అట్లాంటివి రావాలి. పెర్ఫెక్ట్ అంటే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ అట్లాంటివి రావాలి. కంటిన్యూస్ అంటే మనకి హ్యాడ్ కాకుండా హ్యావ్, హ్యాజులు వస్తాయి. ఫ్యూచర్లో మనకి హ్యాడ్ అనేది పాస్ట్లోనే వస్తుంది. కంటిన్యూస్ అంటే ఇన్ఫామ్ రావాలి. చూడండి, ఫస్ట్ కంటిన్యూస్ని పట్టుకొని ఎలిమినేట్ చేద్దాం. ఇందులో మనకి ఎక్కడ ఇన్ఫామ్ లేదు కదా. సో ఫ్యూచర్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్కి చెందుతుందా అంటే చెందదు. పెర్ఫెక్ట్ కంటిన్యూస్ అయ్యి ఉండాలంటే తప్పనిసరిగా అది ఇన్ఫామ్ కలిగి ఉండాలి కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఈ అన్నింటికి ఇన్ఫామ్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ మనకి హ్యావ్, హ్యాజులు అనేటటువంటివి ఈ రెండు సెంటెన్సెస్ కూడా కలిగి లేవు కదా. సో మనకి హ్యావ్ బీన్ చూడండి, ఫ్యూచర్ పెర్ఫెక్ట్లో మనకి హ్యావ్ బీన్ అనేటటువంటిది వస్తుంది. చూడండి కానీ విల్ హ్యావ్ బీన్ అనేటటువంటిది వస్తుంది. సో విల్ వస్తూ హ్యావ్ బీన్ అనేటటువంటిది V1 అనేది వచ్చింది కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ గో ఇన్ ద సింపుల్ ఫాస్ట్. గో యొక్క సింపుల్ ఫాస్ట్ రూపం ఏంటి? గో అనేది V1 కదా. సో సింపుల్ ఫాస్ట్లోనే ఏమొస్తుంది? గో, వెంట్, గాన్. సో సింపుల్ ఫాస్ట్లో మనకి వెంట్ అనేటటువంటిది వస్తుంది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. V2 ఫామ్ ఏంటంటే సింపుల్ ఫాస్ట్లో మనకి ఓన్లీ V2 అనేటటువంటిది రావాలి. సో V2 ఫామ్ ఏంటంటే వెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ చూస్ ద సెంటెన్స్ దట్ నాట్ ఇన్ ద పాస్ట్ టెన్స్. చూడండి, క్రింది వాటిలో పాస్ట్ టెన్స్ కానిది ఏది అని అంటున్నారు. మనకి పాస్ట్ టెన్స్లో ఏంటేంటి వస్తుంది? V2 వస్తుంది. రైటింగ్ అన్నారు, ఇది పాస్ట్ టెన్స్లోని ఉంది అని చెప్పడానికి V1 ప్లస్ ఇంగ్ ఫామ్ వచ్చింది కాబట్టి ఇది పాస్ట్ టెన్స్లో ఉందా అంటే లేదు. పాస్ట్ టెన్స్ అంటే V2 కదా రావాలి. సో మనకి ఆప్షన్ 2 అనేది కాదు. నెక్స్ట్ హ్యాడ్ అనేటటువంటిది హ్యాడ్ ప్లస్ V3 అనేది ఉంది కాబట్టి పాస్ట్ టెన్సే. నెక్స్ట్ వాక్ ఇంగ్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ వచ్చింది కాబట్టి ఇది కూడా మనకి V1 ప్లస్ ఇంగ్ ఫామ్ వచ్చింది కాబట్టి ఇది కూడా మనకి కాదనమాట. సో ఇక్కడ మనకి షీ ప్లేడ్, దే హ్యాడ్ ఫినిష్డ్ దేర్ డిన్నర్. సో మనకి ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ మనకి
పాస్ట్ పెర్ఫెక్ట్‌లో ఉంది. ఇది మనకి పాస్ట్ పెర్ఫెక్ట్‌లో ఉంది. ఇది సింపుల్ పాస్ట్‌లో ఉందన్నమాట. సో, మనకి 2 కూడా పాస్ట్ టెన్స్‌కి చెందుతాయి. నెక్స్ట్ వన్ చూస్తే చూస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఫ్యూచర్ టెన్స్ ఫ్యూచర్ పెర్ఫెక్ట్ టెన్స్. ఫ్యూచర్ పెర్ఫెక్ట్ టెన్స్‌లో మనకేమొస్తుంది? విల్, హ్యావ్, బీన్ వచ్చి వి1 ప్లస్ ఇంగ్ ఫార్మ్ రావాలి. చూడండి. విల్, హ్యావ్ బీన్ వచ్చి మనకి వి1 ప్లస్ ఇంగ్ ఫార్మ్ రావాలి. కంటిన్యూస్ అంటే ఇంగ్ ఫార్ము. హ్యావ్ అనేటటువంటిది వస్తుంది. ఫ్యూచర్ అనగానే విల్, షల్ అట్లాంటివి రావాలి. సో, మనకి విల్, షల్, హ్యావ్, బీన్ కూడా వచ్చి వి1 ప్లస్ ఇంగ్ ఫార్మ్. సో, ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం చూస్తే చూస్ ద సెంటెన్స్ దట్ ఈజ్ ఇన్ ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ అంటే మనకి కంటిన్యూస్ అనగానే ఇంగ్ ఫార్మ్ అని చెప్పుకున్నాం కదా, కంటిన్యూస్ ఇంగ్ ఫార్మ్. పాస్ట్ టెన్స్ అనగానే మనకి చూడండి, పాస్ట్ టెన్స్ అంటే మనకి V2కి సంబంధించింది కదా, మెయిన్ ఇంగ్ ఫార్మ్. V2 వస్తూ మనకి ఇంగ్ ఫార్మ్ అనేటటువంటిది కనిపించాలి. ఇందులో మనం చూసుకున్నట్టయితే పాస్ట్ కంటిన్యూస్లో వజ్జు వర్రు వస్తూ మనకి ఇంగ్ ఫార్మ్ అనేటటువంటిది రావాలి కదా. సో, వజ్జు వర్రు మనకి వస్తూ ఇంగ్ ఫార్మ్ రావాలి. సో, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూస్తే ఐడెంటిఫై ద నెగిటివ్ ఫార్మ్ ఆఫ్ ద ఫ్యూచర్ టెన్స్. మనకి ఫ్యూచర్ టెన్స్ అనగానే విల్లు, షల్లు, కెన్, కుడ్ అట్లాంటివి గుర్తుపెట్టుకోండి. సో, ఇవేవి కూడా విల్లు, షల్ అట్లాంటివి ఏం రాలేదు కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. విల్ నాట్ బేస్ వాటికి రిలేటెడ్గా ఉన్నటువంటి ఇంగ్ ఫార్మ్, వెబ్ ఫార్మ్. సో, ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ మనం చూస్తే ఐడెంటిఫై ద సెంటెన్స్ ఇన్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ అంటే ఓన్లీ V1, V1s అట్లాంటివి రావాలి. మనకు అందులో ఇంకా ఏమి వజ్, వర్, యామ్ కానీ, హ్యాజ్, హ్యాడ్ కానీ ఇట్లాంటివి ఏవి ఉండకూడదు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అయితే ఇక్కడ విల్ వచ్చింది కదా, ఇది ఫ్యూచర్ టెన్స్. ఇది మనకి కాదు. నెక్స్ట్ వజ్జు, వర్రు వచ్చింది కదా, ఇది మనకి ఏమొస్తుంది? పాస్ట్కి చెందుతుంది. వజ్ కానీ, వర్ర కానీ, హ్యాడ్ కానీ కనిపిస్తే మనకి అది పాస్ట్ టెన్స్ అవుతుంది. సో, మనకి ఇక్కడ ఇది పాస్ట్ టెన్స్. సో, ఇది కూడా కాదనమాట ఆన్సర్లో. నెక్స్ట్ ఇంగ్ ఫార్మ్ అనేటటువంటిది కనిపించింది కదా, కంటిన్యూస్. సో, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కదా మనకు అడిగారు. ఇది ఇంగ్ ఫార్మ్ ఉంది కాబట్టి ఇది కంటిన్యూస్ అవుతుంది. సో, మనకి ఇది కూడా కాదు. సో, మనకి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకి ఏముంది ఇక్కడ? V1 లేదా V1s అనేటటువంటిది ఉంది కాబట్టి సింపుల్ ప్రెజెంట్లో V1, V1s అనేటటువంటిది వస్తుంది కాబట్టి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూస్తే చూస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ప్రెజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. చూడండి, ప్రెజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఏమొస్తుంది? హ్యావ్ లేదా హ్యాస్ బీన్. హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ వచ్చి V1 ఇంగ్ ఫార్మ్ వస్తుంది. చూడండి, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ విల్ అన్నారు. ఎలిమినేషన్ చేసుకొని వెళ్దాం. మనకి ఎప్పుడైనా ఎగ్జామ్లో యూజ్ అవుతుంది. మనకి ఏం అడిగారు ఇక్కడ? ప్రెజెంట్ పెర్ఫెక్ట్ అడిగారు. ప్రెజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ అన్నారు. ఈ హ్యాడ్ ఎప్పుడు కూడా పాస్ట్ని సూచిస్తుంది అన్నాం. సో, ఇది మనకి ప్రెజెంట్ కాదు. విల్ అన్నారు, ఫ్యూచర్ని సూచిస్తుంది. సో, ప్రెజెంట్ కాదు. ఇక్కడ ఇక్కడ పెర్ఫెక్ట్ అనగానే మనకి హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ అట్లాంటివి కనిపించాలి కదా. ప్రెజెంట్ అయితే హ్యావ్, హ్యాజ్ కనిపించాలి. పాస్ట్ పెర్ఫెక్ట్ అయితే హ్యాడ్ కనిపించాలి. సో, ప్రెజెంట్ పెర్ఫెక్ట్ అడిగారు కాబట్టి మనకి హ్యావ్, హ్యాజ్లు కనిపించాలి. సో, ఆప్షన్ 1లో మనకి ఏమైనా కనిపించలేదు. సో, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూస్తే చూస్ ద సెంటెన్స్ ఇన్ ద పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్. చూడండి, పాస్ట్లో పెర్ఫెక్ట్ టెన్స్ మీకు చెప్పాను కదా, పెర్ఫెక్ట్ అనగానే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఇట్లాంటివి రావాలి. కానీ పాస్ట్లో పెర్ఫెక్ట్ ఎప్పుడు కూడా హ్యాడే వస్తుంది. హ్యాడ్ అనేటటువంటిది వస్తుంది. అయితే ఇక్కడ పాస్ట్ పెర్ఫెక్ట్ అయితే కంటిన్యూస్ కూడా అడిగారు. కంటిన్యూస్ అనగానే మనకి ఇంగ్ ఫార్మ్ రావాలి. అందులో పాస్ట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనకి బీన్ అనేటటువంటిది ఉంటుంది. బీన్, హ్యాడ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫార్మ్. హ్యాడ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫార్మ్ అనేటటువంటిది రావాలి. మనకి డైరెక్ట్గా కన్ఫ్యూజ్ లేకుండా డైరెక్ట్ ఆన్సరే ఇస్తున్నారనమాట. హ్యాడ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫార్మ్. సో, ఇక్కడ మనం ఎలిమినేషన్ మెథడ్లో చేసుకున్నా కానీ ఈ విల్ ఉంది కాబట్టి ఇది ఫ్యూచర్ కాదు. ఫ్యూచర్ కాబట్టి పాస్ట్కి చెందదు. ఇక్కడ ఇంగ్ ఫార్మ్ అనేటటువంటిది ఉంది, వర్ ఉంది, హ్యావ్, హ్యాజ్ అట్లాంటివి ఏం లేవు. సో, ఈ మూడింటిలో లేవు కాబట్టి మనకు ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూస్ ద హెల్పింగ్ వర్బ్ యూజ్డ్ ఇన్ ద ఫ్యూచర్ పెర్ఫెక్ట్ టెన్స్. ఫ్యూచర్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? విల్, ఇవే కదా గుర్తుకు రావాలి. డైరెక్ట్ ఇక్కడ ఆన్సర్ కనిపిస్తుంది కదా మనకి, విల్, హ్యావ్. పెర్ఫెక్ట్ అనగానే హ్యావ్, హ్యాజ్ కనిపించాలి. ఫ్యూచర్ అంటే విల్ కనిపించాలి. ఇంకంతకంటే ఏముంది? ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ వన్ చూస్తే చూస్ ద సెంటెన్స్ ఇన్ ద ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. కంటిన్యూస్ అనగానే మనకి ఇన్ఫార్మ్, ఫ్యూచర్, విల్లు, షెల్లు, కెన్ను, కుడ్డు ఇట్లాంటివి కనిపించాలి. సో మనం ఎలిమినేట్ చేసేద్దాం. విల్లు, ఇలాంటివి కనిపించలేదు, సో ఇది కాదు. నెక్స్ట్ ఇది కూడా కాదు. నెక్స్ట్ మనకి 1, 3 అయి ఉండాలి. 1, 3 అయి ఉండాలి. అయితే ఫ్యూచర్ కంటిన్యూస్ అన్నారు కదా, ఇన్ఫార్మ్ కదా మనకు కనిపించాలి. 1లో ఇన్ఫార్మ్ ఉందా? లేదు. సో విల్ బీ స్లీపింగ్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూస్ ద స్ట్రక్చర్ ఫర్ ఏ నెగటివ్ సెంటెన్స్ ఇన్ ద సింపుల్ ఫాస్ట్. మనకి సింపుల్ ఫాస్ట్ అన్నారు. సింపుల్ ఫాస్ట్లో ఏం రావాలి? V2 అనేటటువంటిది రావాలి. V2 అనేటటువంటిది రావాలి. మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా ఎలిమినేట్ చేద్దాం. యాము, ఈజు, ఆరు ఇట్లాంటివి దేనికి వస్తాయి? ఇవి ప్రెజెంట్ టెన్స్కి వస్తాయి. ఈ ప్రెజెంట్ టెన్స్కి వస్తాయి. ఫాస్ట్ టెన్సా? కాదు. విల్ అనేటటువంటిది ఫ్యూచర్కి వస్తుంది. పాస్టా? కాదు. నెక్స్ట్ డూ, డిడ్. చూడండి, డూ, డస్ అనేటటువంటివి కూడా ప్రెజెంట్ టెన్స్కే వస్తాయి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. డిడ్ నాట్. డిడ్ అనేటటువంటిది పాస్ట్ టెన్స్కి చెందుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఐడెంటిఫై ద సెంటెన్స్ ఇన్ ద సింపుల్ ఫ్యూచర్. సింపుల్ ఫ్యూచర్ అంటే మనకి ఎట్లా ఉండాలి? సింపుల్ ఫ్యూచర్ టెన్స్ మనకి ఎట్లా ఉండాలి? విల్లు, షెల్లు, కెన్ను, కుడ్డు అట్లాంటివి కనిపించాలి కదా. సో మనకి ఇక్కడ విల్ అనేటటువంటి చూసారా, చాలా సింపుల్గా ఉన్నాయి ఆప్షన్స్. విల్ అనేటటువంటిది కనిపించింది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంకేం లేదు ఇంకా ఆలోచించడానికి. నెక్స్ట్ వన్ చూస్తే ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ ఈజ్ నాట్ ఏ పాస్ట్ టెన్స్ సెంటెన్స్. పాస్ట్ టెన్స్లో ఉండేటటువంటి సెంటెన్స్ కానిదేది? పాస్ట్ టెన్స్లో ఉండే సెంటెన్స్ కానిదేది అని అన్నారు. పాస్ట్ టెన్స్లో ఉండాలి అంటే మనకి ఏం కావాలి? V2 అనేటటువంటిది ఉండాలి. సో ఇక్కడ రైటింగ్ అన్నాను. రైట్ ప్లస్ ఇంగ్, V1 ప్లస్ ఇంగ్ ఫామ్ వచ్చింది కాబట్టి ఇది 1 కాదు. నెక్స్ట్ ఇది V2లోనే ఉంది. నెక్స్ట్ హ్యాడ్ ప్లస్ V3లో ఉంది ఇది. నెక్స్ట్ ఇది కూడా వాకింగ్, ఇది కూడా మనకి V1 ప్లస్ ఇంగ్ ఫామ్. సో మనకి ఇది కూడా కాదు. ఆప్షన్ 4 కూడా కాదు. అయితే నెక్స్ట్ షీ ప్లేడ్ ద పియానో. నెక్స్ట్ దే హ్యాడ్ ఫినిష్డ్ దైర్ ప్రాజెక్ట్. ఇక్కడ మనకి ఇది అయితే పాస్ట్ పర్ఫెక్ట్ చెందుతుంది, ఇదైతే సింపుల్ ఫాస్ట్ చెందుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. పాస్ట్ టెన్స్ సెంటెన్స్ అని అన్నారంటే సింపుల్ ఫాస్ట్ అని అర్థం అనమాట. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్.